And this is for you. థ్యాంక్ యూ. అరే టీ షర్ట్ జీన్స్. థ్యాంక్ యూ శాంటా క్లాస్. బుజ్జి నీ కవర్లో ఏముంది? శాంటా క్లాస్, క్రిస్మస్ కి నాకు టీ షర్ట్ కావాలని మా అక్కని అడిగాను, కానీ తీసుకురాలేదు. నువ్వు కరెక్ట్ గా ఎలా తెచ్చావు? వీడి డౌట్లు తగలయ్యా. అదంతా మ్యాజిక్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దిస్ ఇస్ ఫర్ హిమ్. ప్రేమ, దిస్ ఇస్ ఫర్ యూ. మా అక్క పేరు నీకెలా తెలుసు? నాకు తెలియని పేరంటూ ఏది ఉండదు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నా గుండెల మీద తలబెట్టుకుందని దీనికి తెలిస్తే నెత్తినోరు బాదుకుంటుంది. ఏమంటున్నారు? బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఇంకా కావాలా? చాలు చాలు. థ్యాంక్ యూ శాంటా క్లాస్. థ్యాంక్ యూ శాంటా క్లాస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. బాయ్ బాయ్. అమ్మయ్యా, ఆ ప్రేమ గుర్తుపట్టలేదు. అయిపోయాం. ఈ కోతి మొహంది కనిపెట్టేసినట్టుంది. గెటప్ అంతా కరెక్ట్ గానే మెయింటైన్ చేశానే. ఎలా కనిపెట్టావు? హౌ 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 హౌ? షూ, నీ షూ. ఓ, ఏంటి పని? ఏముంది, క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్లు ఇస్తారంట కదా, అందుకే జస్ట్ ఫర్ ఫన్. నీకు ఫన్ అవ్వచ్చు, బట్ నాకు మాత్రం చిరాకు. ఎందుకు? మా వాళ్ళకి బట్టలు తేవాల్సిన అవసరం నీకేంటి? నువ్వు తీసుకురాలేదు కాబట్టి. అది నా ప్రాబ్లం. నీ ప్రాబ్లంని నాది అని ఫీల్ అవుతున్నాను కాబట్టి. నేను నిన్ను అడిగానా? నేను నిన్ను ప్రేమించాను. అబ్బా, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఇది నేను ఆల్రెడీ నీకు చెప్పాను. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అడగలేదు. నేను ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్తున్నాను. నీ సంగతి నాకు అనవసరం. మర్యాదగా నువ్వు తీసుకొచ్చిన ఆ బట్టలన్నీ తీసుకువెళ్ళిపో. తీసుకెళ్ళను. ఏ? ఒకసారి అటు చూడు. ఆ పసివాళ్ళ కళ్ళలో సంతోషం చూసావుగా. ఇప్పుడు ఆ బట్టలు వెనక్కి తీసుకుని వాళ్ళకు ఆ సంతోషాన్ని దూరం చేయమంటావా? మినీ క్రిస్మస్కి మా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు పండగ కూడా కొత్త బట్టలు లేవని మీ పండుగడన్న మాటలు విని నువ్వు బాధపడి ఉండొచ్చు. కానీ నేను వాడికి ఆ బాధను దూరం చేయాలని ఫీల్ అయ్యాను. అందుకే తెచ్చాను. స్ట్రైట్గా తెచ్చి బట్టలిస్తే నువ్వు తీసుకొనివ్వు. అందుకే ఇలా. ఇప్పుడు మాత్రం తీసుకుంటాననే అనుకుంటున్నావా? వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా చూడ్డానికి నేనున్నాను. నేను కాదనట్లేదు, నువ్వు చెయ్యట్లేదు అనట్లేదు. కష్టపడుతున్నావు, కానీ డబ్బులు టైంకి రాక ఇబ్బంది పడుతున్నావు. నిన్ను ప్రేమించాను కాబట్టి సాధ్యమైనంత వరకు నీ కష్టాల్లో అండగా ఉండాలనుకుంటున్నాను. అది నా బాధ్యత అనుకుంటున్నాను. ఓ, కష్టాల్లో సాయం, బాధ్యత, ప్రేమ. నీకు ప్రేమించడం కూడా తెలుసా? మాటలతో నేను కన్విన్స్ చేయగలనని నేను అనుకోవట్లేదు. బట్ నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. నా లైఫ్లో ఇప్పటి వరకు ప్రేమించిన ఆడవాళ్ళు ఇద్దరు. ఒకటి మా అమ్మ, రెండు మా లక్ష్మక్క.
అక్క నా పక్కనుంటే నాకెంతో ధైర్యంగా ఉండేది. సంతోషం మొత్తం నాతోనే ఉన్నట్టు ఉండేది. ఆ తర్వాత అలాంటి ఫీలింగ్ కలిగింది నీ పరిచయంతోనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్క మాట మాత్రం నిజం. మాట మాటికి నీతో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నానో తెలుసా? నేనెందుకు టీజ్ చేసేవాడిని తెలుసా? సాఫ్ట్గా చూసి వెళ్ళిపోతే అరక్షణం, హలో అని పలకరిస్తే ఒక్క క్షణం. అదే నీతో గిల్లికజ్జాలు పెట్టుకుంటే నాతో గొడవ పట్టడానికి, నన్ను తిట్టడానికైనా కొన్ని క్షణాలు నా కళ్ళ ముందే నాతోనే ఉంటావని ఆశ. ఇదంతా ప్రేమే కానీ మోసం కాదు. కానీ నాకు మాత్రం నీ మీద ఎలాంటి ప్రేమ లేదు, పుట్టదు. నువ్వు తెచ్చిన బట్టలు ఇప్పుడే తెచ్చిస్తాను. వెళ్ళిపో, నా ముందుండదు. అక్క, మాట్లాడకండి. ఈ బట్టలు మనవి కావు. అది కాదక్క. రావద్దు. ఇక్కడే అందరూ ఉండండి. ఏమైంది దీనికి? ఇవిగో, ఇవి తీసుకొని వెళ్ళిపో. ఇవిస్తే సరిపోయిందా? అది కూడా ఇచ్చే. ఇంకేంటి? నువ్వు తెచ్చిన కవర్లన్నీ లెక్క పెట్టి మరీ తెచ్చిచ్చాను. నేను అడుగుతుంది ఈ కవర్ల గురించి కాదు, నా మనసు. ఏంటి? అవును మరి, నా మనసుకు నేను చూపించి ఈ అమ్మాయి నాకు నచ్చిందని చెప్పగానే అది నీ దగ్గరికి వచ్చేసింది. నేను పిలుస్తున్నా నా దగ్గరికి రావట్లేదు. అందుకే అది కూడా ఇస్తే మొత్తం తీసుకెళ్ళిపోతాను. లేదంటే ఇవి కూడా వద్దు. నీకు పిచ్చేమన్నా పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆంటీ, ప్రణయ్, శాంతా క్లాస్ లో వచ్చింది నువ్వా? అవునాంటీ, సర్ప్రైజ్గా ఉంటుందని. చూడండి ఆంటీ, ప్రేమతో బట్టలు తీసుకొస్తే తిరిగి తీసుకెళ్ళిపోమంటుంది. అదో పిచ్చిదిలే బాబు. అమ్మా, ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ, వీటిని తిరిగిచ్చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూడండి ఆంటీ. తీసుకోమని చెప్పండి ఆంటీ. తీసుకో. అమ్మా, అది తీసుకో, అమ్మ చెప్పారు కదా. తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ బాయ్ ప్రేమ. రే, తలలు పైకెత్తండ్రా. ఎందుకు? బట్టలు తిరిగిచ్చేసింది కదా. ఇవ్వలేదు కదా. హాయ్, బట్టలు తిరిగి ఇవ్వలేదా? ఇప్పుడు ఇక్కడికి శాంతా క్లాస్ లో వచ్చింది ప్రణయ్. ప్రణయ? మ్, అవును. ఇప్పుడు నేను ఆయనంటే ఇష్టం ఉండి ఇవి తీసుకోలేదు. పండుగ కోసమని శాంటా క్లాస్ లాగా వచ్చిచ్చిన బట్టల్ని తిరిగి ఇవ్వకూడదని అమ్మ చెప్పింది. కీస్ పడిపోయాయి. రేయ్, తప్పుకోరా. ఆడపిల్లలా ఎంతసేపు దూకుంటావు? ఇదివ్వు. నాకు ఈ డ్రెస్ చాలా బాగుంది కదా. బాగుంది. మరి నాదు?
మసిబొగ్గుకి ఏ రంగు బట్టలేస్తే ఏం తేడా కనిపిస్తుందిలే. ఏయ్ నువ్వు నా కలర్ గురించి మాట్లాడితే కొడతా. రేయ్ ఊరికే అన్నాను రా, జోక్ చేశాను. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ ఆనందాన్నే కదా వాళ్ళ కళ్ళలో చూడాలనుకున్నా. ఇప్పుడు ఆ ఆనందాన్ని తెచ్చింది ప్రణయే కదా. వావ్, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం. అవును బంగారం, చాలా బాగున్నావు. వేసుకుంటానమ్మా. అయితే ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టేగా. మ్హూ. ప్రణయ్ పేరు వింటేనే ఎందుకే కోపం నీకు? ఇప్పటికైనా ప్రణయ్ని అర్థం చేసుకో. అతను మోసంతో కాదు, నీ మీదున్న ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంట? అది కాదే, ఆ స్నేహం చూసావు కదా, ఆపిల్ పండులాగా ఎంత అందంగా ఉంటుందో. నువ్వింకా ప్రణయ్కి దూరం దూరంగా జరుగుతుంటే మధ్యలో ప్రణయ్ నది తన్నుకుపోతుంది. ఎవరెవరితో వెళ్తే నాకేంటి? అంటే నీకు ప్రణయ్ మీద అసలు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఎందుకు లేదు? కనిపిస్తే తిట్టాలని, దగ్గరకొస్తే లాగి కొట్టాలని, ఇవన్నీ ఫీలింగ్సే కదా. జోక్స్ వేయకు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. నువ్వు ప్రణయ్ని ప్రేమిస్తున్నావా లేదా? ఎందుకు నవ్వుతున్నావు? మా ఇద్దరి మధ్య జరుగుతున్న వార్ని చూస్తూ కూడా నువ్వు ఈ మాట అడుగుతూ ఉంటే నవ్వకుండా ఇంకేం చేస్తాను? నేను నా ప్రొఫెషన్ని ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, ఎదురయ్యే కష్టాల్ని కూడా ప్రేమిస్తాను. అంతేగాని ప్రణయ్ని మాత్రం ప్రేమించను అని అంటావు. ఛాన్సే లేదు. నీకిప్పుడు తెలీదే, అబ్బాయిలు వెంట పడుతుంటే ప్రతి అమ్మాయి నీలాగే కట్టింగ్లు ఇస్తుంది. వాడు మనల్ని వదిలేసి వేరే అమ్మాయిని చూసుకున్నాడని తెలిసాక అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పెయిన్. అరే రే, మిస్ అయ్యాను అని. నువ్వన్నది ఏ అమ్మాయి లైఫ్లోనైనా జరుగుతుందేమో గాని ఈ ప్రేమ లైఫ్లో మాత్రం జరగదు. చూస్తాను. ప్రణయ్, ఏంది ప్రణయ్? ఏం లేదమ్మా. లక్ష్మక్క తనొక క్రిస్టియన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, తన ప్రేమ కోసం ఇల్లొదిలి వెళ్ళిపోకుండా మనతో ధైర్యంగా చెప్పుంటే మనం కాదనేవాళ్ళమా? ఇలా దొంగ క్రిస్మస్లు చేయకుండా నిజంగానే అందరం కలిసి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అప్పుడు ప్రేమ వాళ్ళకి మనతో ఈ గొడవలు ఉండేవి కాదు. లక్ష్మక్క కూతురు కూడా ఎంచక్క మనతో పాటే ఉండేది. అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డాం? అబ్బ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 ! ఈ డెకరేషన్లు సెటప్లు చూస్తాంటే
ఒరిజినల్ క్రిస్టియన్స్ కూడా ఇంత గ్రాండ్ గా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోరేమో. అప్, ఏంటమ్మా ఇదంతా? ఆ? మీ ఇంట్లో జరుగుతున్న ఈ హడావిడి చూసి ఇందిరాదేవి గారి ఫ్యామిలీ మతం మారారా అని బయట అందరూ నన్ను అడుగుతున్నారు. సరే గాని నీతో కొంచెం మాట్లాడాలి రామయ్య. అమ్మా ఒక్క నిమిషం. బాబు, ఇంత గ్రాండ్ గా ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నావు. ప్రేమ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కదా? వస్తారండి. నేను ప్రణయ్ పర్సనల్ గా వెళ్ళి మరీ ఇన్వైట్ చేశాంగా. వస్తే వర్కౌట్ అయినట్టే. వర్కౌట్ అవటం ఏంటి? ఆ, అంటే ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు కదా, ఒకవేళ ప్రేమ హ్యాండ్ ఇస్తే టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నువ్వే పెద్ద వేస్ట్. శివాగ్నేదో మాట్లాడాలని పిలిచింది కదా, బయలుదేరు. వీడికి మనకి ఎప్పుడు చొక్కెదిరే. పదమ్మా. ఆ కేక్ ఆర్డర్ చెప్పాను, వచ్చిందా? ఏంటమ్మా, ఏం మాట్లాడాలి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది మాట్లాడడానికా ఇక్కడికి పిలిచింది? లేకపోతే వర్కౌట్ అయినట్టే అంటూ ప్రణయ్కి డౌట్ వచ్చేలా ఏంటా పిచ్చివాగుడు? అంటే అది తప్పేనమ్మా, ఏదో ఫ్లోలో టంగ్ స్లిప్ అయింది. ఇంతకీ నువ్వు మాట్లాడాలనుకున్న విషయం ఏంటి? మావయ్య, ప్రేమ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు వాళ్ళింట్లో ఉండాలి. మనకి పాప ప్రాణం ఎంత ఇంపార్టెంటో ఆ కవర్లో ఏముందో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ పాప సంగతి నేను చూసుకుంటాను, అక్కడ కవర్ సంగతి నువ్వు చూసుకో. మరి ఆ డేవిడ్ గారి సంగతి ఎవరు చూసుకుంటారు? ఫంక్షన్ కూడా రావడం లేదు, ఇంట్లోనే ఉంటాడు అని ప్రణయ్ చెప్పాడుగా. వాడు పచ్చి తాగుబోతు. ఓ ఫుల్ బాటిల్ మందు పెట్టి బిర్యానీ ప్యాకెట్ పక్కన పెడితే వాడి పనిలో వాడుంటాడు, నీ పనిలో నువ్వుండొచ్చు. వాళ్ళకి ఫంక్షన్లు, నాకు కాపలాలు. ఇంట్లో ఏదో డైమండ్ దాచినట్టు. మేము వచ్చే వరకు ఇల్లు వదిలి వెళ్ళొద్దని ఆటలు. మందు లేదు, పొందలేదు. నాలిక నాగిల్లాగా డాన్స్ చేసేస్తుంది. ఏం చెయ్యాలి? గొంతుకు పిడిచికట్టుకుపోతుంది. ఫోను. హలో. హలో అంకుల్, నేను శివాగ్నేని. నువ్వా అమ్మా? ఫంక్షన్ కి బయలుదేరారా? ప్రేమ వాళ్ళు బయలుదేరారు, నేను మాత్రం ఇంట్లోనే తగలడ్డాను. అదేంటి? అక్కడికి వస్తే నా వల్ల నా కూతురు ప్రేమ పరువు పోతుందంట. నువ్వే చెప్పమ్మా, నేనంత బ్యాడ్ ఫెలోనా? నో నో అంకుల్, యూర్ ఎ జెంటిల్మెన్. అదే కదా. ఒంటరిగా ఇంట్లో ఏం చేస్తున్నారు? బోర్ కొట్టడం లేదా? చాలా బోర్ ఫీల్ అవుతున్నానమ్మా. అందుకే తోడుగా ఉంటుంది మందు తెచ్చుకుంటానని 500 ఇమ్మని అడిగాను. ఇచ్చిందా? లేదు, ఇంటి తాళం కప్పించింది, జాగ్రత్త అని చెప్పింది. అయ్యో, సరే అంకుల్, ప్రేమ ఇవ్వకపోతే నేనున్నాను కదా. ఇప్పుడే మా మావయ్యతో ఫుల్ బాటిల్ పంపించమంటారా? ఆ మాట నువ్వు అడగాలమ్మా. ఫుల్ బాటిల్తో పాటు స్నాక్స్ కూడా పంపిస్తే బెటర్. పంపించమ్మా, తొందరగా పంపించు. తప్పకుండా. కాపలా ఉండడం మంచిదైంది. ఫుల్ బాటిల్. మావయ్య, ప్రేమ వాళ్ళు బయలుదేరిపోయారు. అయితే నేను డ్యూటీ ఎక్కేస్తానమ్మా. వీళ్ళ ఫ్యామిలీ కాన్వర్జేషన్ చూస్తుంటే ఏ మతమైనా సమ్మతమే అన్నట్టున్నారు. వీలైనంత త్వరగా
ప్రేమ విషయంలో జరుగుతున్న నాటకానికి ఎండ్ కార్డ్ పడిపోవాలి. లేదంటే నా ప్రేమకి ఫుల్ స్టాప్ పడేలా ఉంది. అసలు మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు.